నమస్తే. మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చకు స్వాగతం. పొగ తాగటం, గుట్కా నమలటం ప్రస్తుతం ఓ ఫ్యాషన్గా మారింది. ఫ్యాషన్ అలవాటుగా మారి ప్రాణాల మీదకు తెస్తోంది. 175% యువత ధూమపానానికి, గుట్కాలకు అలవాటు పడి శ్వాసకోశ, కాలేయ, గొంతు సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. వేల సంఖ్యలో ప్రాణాంతక క్యాన్సర్కు గురవుతున్నారు. అరికట్టాల్సిన ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఏటా మే 31న పొగాకు నిషేధ దినోత్సవం నిర్వహిస్తున్నా దాని దుష్పరిణామాలపై జనాన్ని జాగృతం చేసిన దాఖలాలు మాత్రం కనిపించటం లేదు. పొగాకు వాడటం వల్ల కలిగే అనర్థాలు, పొగాకు నిషేధించడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనే అంశాలపై మనకు వివరణ అందించడానికి డాక్టర్ రామక శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని WHO ప్రతిపాదించింది కదా, అసలు WHO థీమ్ ఏంటి అసలు? ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం, వరల్డ్ నో టొబాకో డే అనేది ప్రతి సంవత్సరం 1988 నుంచి WHO ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రతి సంవత్సరం ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా పొగాకు వలన కలిగే అనర్థాలను వివరించి తద్వారా కలిగే వ్యాధులను నివారించడానికి ప్రతి దేశ ప్రజలను సమాయత్తపరచడానికి ఈ WHO వరల్డ్ నో టొబాకో డే ముఖ్య ఉద్దేశం అండి. అయితే ఈ సంవత్సరపు నినాదము, థీమ్ ది WHO ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్, FCTC. అయితే ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనేది అంతర్జాతీయంగా WHO ప్రతిపాదించిన ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ బేస్డ్ సైంటిఫిక్ లీగల్ ట్రీటీ, అంటే శాస్త్రపరంగా న్యాయపరంగా ఒక ముఖ్యమైన ట్రీటీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రీటీస్ గివెన్ బై WHO. దీనికి ప్రస్తుతము 172 దేశాలు దీన్ని సంతకం చేశాయి. 2005వ సంవత్సరంలో ఇది మొట్టమొదట ఎన్ఫోర్స్మెంట్కి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి దేశం కూడా దీన్ని సంతకం చేస్తూ వచ్చింది. ఆ సంతకం చేసిన ప్రతి దేశం కూడా ఈ WHO FCTC ప్రకారము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలు, వారిచ్చే గైడ్ లైన్స్ను తప్పకుండా పాటించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ దేశ ప్రజలను పొగాకు బారి నుండి వారిని కాపాడటానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ WHO FCTC ప్రకారము 2005 వచ్చిన తర్వాత 2008లో ఎంపవర్ పాలసీ అనేది ఒకటి ఇచ్చారండి. ఈ ఎంపవర్ పాలసీ అంటే మానిటరింగ్ టొబాకో ఇన్ ది కమ్యూనిటీ, అంటే పొగాకు వాడకాన్ని అధ్యయనం చేయడం, ఎంతమంది వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఏ టైప్ ఆఫ్ టొబాకో, స్మోకింగా, నాన్ స్మోకింగ్ ఫార్మా అనేది, బీడీస్, గుట్కా, జర్దా, ఇవన్నీ కూడా దాని కిందకు వస్తుంది. పి అంటే ప్రొటెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ టొబాకో, అంటే ప్రజల్ని పొగాకు బారి నుండి కాపాడటానికి, అంటే ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడడం వల్ల ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ వలన వారికి దుష్ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది, దాని నుంచి కాపాడడం. ఓ అంటే ఆఫరింగ్ టు క్విట్, అంటే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా వీళ్ళందరూ కూడా పొగాకు మానేయాలని అనుకుంటే వారికి ఎలాంటి సూచనలు, మందులు, సబ్స్టిట్యూట్స్ తోటి ఇవ్వాలి. W అంటే వార్నింగ్ అబౌట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో, ముఖ్యంగా ప్రెస్ కానీ ఇలాంటి మీడియా కూడా ప్రజలందరికీ పొగాకు వలన కలిగే అనర్థాలను వివరించడం, అంటే పొగాకు వలన ఇలా దుష్ప్రభావం ఉంటుందని ఇప్పుడు HTM టీవీ వాళ్ళు చేసే మాదిరిగా ఆ దుష్పరిమాణాలను అందరికీ కనుక వివరిస్తే వారికి అయ్యో నాకు ఈ పొగాకు వలన ఇన్ని దుష్పరిణామాలు ఉంటాయని వారికి తెలుస్తుంది. ఈ అంటే ఎన్ఫోర్సింగ్ బ్యాన్ ఆన్ టొబాకో అడ్వర్టైజ్మెంట్స్, అంటే పొగాకు వాడేవారు ఎవరు కూడా పొగాకు ఉత్పత్తి చేసేవాళ్ళు, ముఖ్యంగా ఈ సంస్థలు, వ్యాపార సంస్థలు దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు, అది అడ్వర్టైజ్మెంట్ బ్యాన్ చేయాలి, ఆ బ్యాన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఆర్ అంటే రేజింగ్ ట్యాక్సెస్, అంటే పర్టికులర్ ఈ కమర్షియల్ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఈ ట్యాక్స్ను పెంచడం మూలాన ప్రజలు పొగాకు వాడకాన్ని పర్టికులర్ కొనడానికి అవకాశం తగ్గుతుంది. దిస్ ఈజ్ ది మోస్ట్ ప్రూవెన్ ఎఫర్ట్ ఇన్ రెడ్యూసింగ్ టొబాకో యూసేజ్. ఇది ఎంపవర్ పాలసీ. ఈ FCTC ప్రకారము ఈ ఎంపవర్ పాలసీ అనే ఒక సూత్రమాలికను కనుక ప్రతి దేశ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం, దేశ యంత్రాంగం కనుక దీన్ని పాటించినట్టయితే శాస్త్రీయంగా ఇది పొగాకు వాడకాన్ని అరికట్టి తద్వారా ఆ వ్యాధులను అరికట్టడానికి అవకాశం ఉంటుందని శాస్త్రీయంగా తేలింది. శ్రీనివాస్ గారు, అంటే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుందని చెప్పారు, అంటే పొగాకు వ్యతిరేకంగా ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ WHO ప్రతిపాదిస్తుందని చెప్పారు. మరి మన దేశంలో ఏ విధంగా అమలవుతోంది? WHO ఎటువంటి సూచనలు ఇచ్చింది? ఈ WHO అనేది 2005లో ప్రతిపాదించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్కి వచ్చిన తర్వాత ఇండియా ఈజ్ ది 8th లార్జెస్ట్ కంట్రీ టు సైన్ ఇట్. ప్రపంచ 8వ దేశం దీన్ని, అండ్ ప్రపంచంలోని అతిపెద్ద దేశం దీన్ని సిగ్నేచర్ చేయడానికి. ఇట్ ఇస్ ద ఫస్ట్ లార్జెస్ట్ కంట్రీ టు సైన్ దిస్ లీగల్ ట్రీటీ, WHO ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్. అండ్ పొగాకు వాడకం అనేది భారతదేశంలో దిస్ ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్
ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో ఓకే, అవును. అండ్ థర్డ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ టొబాకో ఆల్సో. ఆల్మోస్ట్ 2వ స్థానం 3వ స్థానంలో ఉంది. అటు ప్రొడక్షన్లో కానీ అటు యూసేజ్లో కూడా ఈ మన వాడకంలో కూడా మన దేశ ప్రజలు పొగాకును చాలా రకరకాల విధంగా. అయితే అందరూ అనుకుంటారు పొగాకు వాడక, నేను సిగరెట్ తాగితే ఉంటుంది, గుట్కా వాడితే హాని కాదు, అలాగే పాన్ పరాగ్ వాడితే ఏం కాదని, జరదా వాడితే ఏం కాదని, నష్టం పీలిస్తే ఏం కాదు. విషాన్ని ఏ రూపాన వాడినా కూడా అది విషమే అవుతుంది, కానీ అది శరీరం మీద దుష్ప్రభావమే చూపిస్తుంది. కనుక పొగాకు వాడకం అనేది చాలా హానికరం. రెండవది ఏంటంటే, మీరు అడిగారు ఎలా అమలు పరుస్తున్నారని. ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనేది వచ్చిన తర్వాత మన దేశంలో అంతకుముందే 2002-3లో WHO సూచనలు ఇచ్చిన తర్వాత ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ ప్రకారం 2003లోనే మన దేశంలో COTP యాక్ట్ అనేది ఒకటి అమల్లోకి వచ్చింది, సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్. అంటే పొగాకు ఉత్పత్తులు, వాటి వ్యాపారం ఎలా చేయాలి, వాటిని ఆ పొగాకు ఉత్పత్తుల మీద ఎలాంటి నిర్ణీత హెచ్చరికలు ఉండాలి, పొగాకు ఎలా వాడాలి, ఒకవేళ వాడినా కూడా దాన్ని ప్రతి చోట వాడొచ్చా లేదు, బహిరంగ ప్రదేశాల్లో నిషేధం అనేది ఉంటుంది, అది ఎలా అమలుపరుస్తున్నారు. అలాగే టొబాకో ఇన్ ఫిల్మ్స్, అంటే మన దేశంలో ఫిల్మ్స్ కానీ, సినిమాల్లో కానీ, లేకపోతే ఈ టెలివిజన్ సీరియల్స్లో కానీ పొగాకు వాడకానికి సంబంధించి కొన్ని సూచనలు ఇచ్చింది. ఆ సూచనలు అమలు పరుస్తున్నాయా లేదా, అలాగే పొగాకు వాడకం వచ్చినప్పుడు దాని ఉత్పత్తితే కాదు వ్యాపారం ఎలా చేయాలి, 18 ఏళ్ల లోపు ఉన్నవారు దీన్ని పొగాకు వాడవద్దు, 18 ఏళ్ళు దాటిన వారికే దీన్ని సేల్ చేయాలి. ఇంకొకటి మీరు చాలా కామన్గా చూస్తుంటారు, పాన్ షాప్స్లో కామన్ సీన్ పొగాకు, ఈ గుట్కా కానీ అవన్నీ వేలాడదీస్తుంటారు. ఈ COTP యాక్ట్ ప్రకారము అలా బహిరంగంగా బయటికి కనబడే విధంగా ఈ పొగాకు ఉత్పత్తులైనా కనబడకూడదు. ఎవరైనా వాటి గురించి అడిగితే కానీ లోపల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది, కానీ బయటికి కనబడే విధంగా వాటిని ఉంచకూడదు. మొదటి పాయింట్. రెండవది ఏంటంటే, బహిరంగ ప్రదేశాలైన, ప్రజలు అతిగా సంచరించే ప్రదేశాలైన రైల్వే నిరీక్షణ గదులు, RTC బస్ స్టాండ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వే స్టాండ్స్ కానీ, లేకపోతే లైబ్రరీస్, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, వీటన్నిటి చోట్ల ఒక 50 గదుల కంటే ఎక్కువ ఉన్న ఒక హోటల్ కానీ అక్కడ పొగాకు వాడకం గురించి స్మోక్ ఫ్రీ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ఒకవేళ స్మోకింగ్ చేసినా కూడా ఈ స్మోకింగ్ రూమ్స్ షుడ్ బి సెపరేట్ ఫ్రమ్ ద నాన్ స్మోకింగ్ ఏరియా. వీరు ప్రజలు ఈ స్మోకింగ్ ఏరియా నుంచి, అంటే పొగాకు వాడే ఏరియా ప్రదేశం నుంచి వారు వెళ్లే మాదిరిగా ఉండొద్దు. అదొక 4 గోడల మధ్యన ఉండాలి, దానికి వెంటిలేషన్ బాగుండాలి. ఈ నిబంధన అనేది మనం సరిగ్గా పాటించడం లేదు. అలాగే మనం చాలాసార్లు చూస్తుంటాం, బహిరంగంగా పొగాకు వాడుతూ ఉంటారు, స్మోకింగ్ కానీ. ఇది దానివల్ల మీకు తెలియజెప్పేది ఏంటంటే, అందరికీ వ్యూవర్స్కు, సెకండ్ హ్యాండ్ స్మోక్ ఈ మధ్యన శాస్త్రీయంగా సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఎవరైనా పొగ తాగితే దానివల్ల వచ్చే ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోక్ వలన శరీరం మీద ముఖ్యంగా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. ఎక్కడనైతే సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్కువ ఉంటుందో వాళ్లకు హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి శాస్త్రీయంగా తేలింది. శ్రీనివాస్ గారు, మీరు ఇంతకుముందు చెప్పారు, అంటే మన భారతదేశం ఉత్పత్తిలోనూ నెక్స్ట్ వినియోగంలో కూడా అగ్రస్థానంలోనే ఉంది, సెకండ్ థర్డ్ ప్లేసెస్లో ఉన్నాయని చెప్పారు. మరి అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ విధంగా పొగాకు వాడకం ఉంది, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో పొగాకు వాడకం ఏ విధంగా ఉంది, రెండింటి మధ్య తేడా? చాలా మంచి ప్రశ్న అండి. అయితే ఇదివరకు మొట్టమొదట అభివృద్ధి చెందిన దేశాల్లో పొగాకు వాడకం అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది తారుమారైంది. అభివృద్ధి చెందుతున్న మరియు అండర్ డెవలప్డ్ కంట్రీస్, లో డెవలప్డ్ కంట్రీస్ లో ఇది 80%కి వచ్చేసింది. అండ్ డెవలప్డ్ కంట్రీస్లో అండ్ అభివృద్ధి చెందిన దేశాల్లో 20% ఉంది. కనుక ఎందుకు అనంటే, ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఇది ఉన్న దానివల్ల దేశ ప్రగతి మీద కూడా, ఎకానమీ మీద చాలా దెబ్బతీస్తుంది పొగాకు వాడకం మూలాన. ముఖ్యంగా ఈ వ్యాపార సంస్థలు, పొగాకు వాడకం చెందిన సంస్థలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నారు. అయితే ఈ FCTC ప్రకారము ప్రపంచంలోని 5 దేశాల్లోనే ఇది సక్రమంగా నిర్వహించబడుతుంది. ఇప్పుడు ఇది FCTC అనేది మిగతా దేశాల్లో సరిగ్గా జరగటం లేదు. భారతదేశంలో కూడా ఈ FCTC ప్రకారం MPOWER అనే పాలసీ ప్రకారం సూచనలు ఏదో కొద్ది శాతంలోనే ఉంది, కానీ పూర్తి శాతంలో నిర్వహించబడటం లేదు. ఒకవేళ ఈ ఎంపవర్ పాలసీని సక్రమంగా ప్రభుత్వం గనక నిర్వహిస్తే గనక, ఒక ప్రభుత్వమే కాదు ప్రభుత్వేతర సంస్థలు, ప్రతి వారు, యువ యంత్రాంగము, నాన్ గవర్నమెంటల్ అందరు కనుక దీన్ని కనుక తీసుకుని చైతన్యం వస్తే కనుక ఈ ఎంపవర్ పాలసీని
సరిగ్గా సక్రమంగా పాటించడం వలన ఈ పొగాకు వలన కలిగే అనర్థాలను మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. రైట్. పొగాకు వాడటం వల్ల ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి అనర్థాలు వాటిల్లుతాయనే వివరాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. మాజాని మేము తయారు చేస్తాము ఎంపిక చేసిన రసంతో నిండిన తాజా మామిడి పళ్లతో ఎంతో ప్రేమగా. ఎందుకంటే మీరు ప్రతి గుటకని ఆస్వాదించాలని. మాజా, తొందరెందుకు? వేసవి సెలవులు అంటే ఆట పాట అన్నమాట. ఇంకా చెమట. మరి చెమటతో పాటు క్రిములు. అటువంటి పరిస్థితిలో చెమట పొక్కులు దద్దుర్లు రావడం సహజమైన విషయం. చెమట క్రిముల కోసం డెటాల్. ఎందుకంటే కేవలం డెటాల్ తో ప్రతిరోజు స్నానమిస్తుంది ఈ క్రిముల నుండి రక్షణ. ఎంచుకోండి మీ డెటాల్. డెటాల్ బి 100% ష్యూర్. నా థమ్స్అప్ కోసం చాలా చేశాను, మరి మీరేం చేస్తారు? సమర్పిస్తున్నారు కొత్త బూస్ట్ గ్లూకోజ్ పౌడర్. గ్లూకోజ్ ఇస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ, శరీరం ఇంకా మెదడు రీఛార్జ్ చేసుకోవడానికి. సాగాలి ఆనందాలని అన్వేషిస్తూ, కాసేపు తాజాదనాన్ని ఆస్వాదిస్తూ, అనుక్షణం హాయిగా పరుగులు తీస్తూ, మనసుని అనుసరిస్తూ, సాగాలి ఆనందాలని అన్వేషిస్తూ, కాసేపు ఇంకా 2 క్షణాల తాజాదనం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. ధ్రువం దేవో వరుణః ధ్రువం దేవో. థాంక్స్ టు కపిల్ చిట్ ఫండ్స్. కపిల్ చిట్ ఫండ్స్, మీ కలలకు సాకారం. నా థమ్స్అప్ కోసం చాలా చేశాను, మరి మీరేం చేస్తారు? పొగాకు వ్యతిరేక దినోత్సవంపై మా ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఇప్పుడు పొగాకు వలన ఎటువంటి అనర్థాలు వాటిల్లుతాయి? అంటే మన దేశంలో వాడకం ఏ విధంగా ఉంది? ఎవరు వాడినా కూడా పొగాకు అనేది ఏ రూపాన వాడినా కూడా అది విషయమైన ఆల్రెడీ చెప్పాను. పొగాకు వాడకం వలన ముఖ్యంగా గుండెపోటు, గుండె జబ్బు అనేది వస్తుంది, ఊపిరితిత్తుల వ్యాధులు. అలాగే గర్భిణీ దశలో కనుక వారు పొగాకు వాడినా కూడా, పొగాకు ఎక్స్పోజ్ అయినా కూడా, ఉదాహరణకు సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజ్ అయినా కూడా వారిలో గర్భిణీ స్త్రీల మీదనే కాకుండా ఆ పుట్టే పిల్లల మీద కూడా దుష్ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రకరకాల క్యాన్సర్స్ కూడా ఈ పొగాకు వాడకం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండె జబ్బులకు సంబంధించి గుండె రక్తనాళాలు కానీ, కర్నరీ రక్తనాళాలు కానీ, శరీరంలోని ఏ రక్తనాళంలో అయినా కూడా లోపలి పొర, రక్తనాళం లోపలి పొరను ఎండోథీలియం అంటాం. ఎండోథీలియంను మీద దుష్ప్రభావం చూపించడం మూలాన జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది, వాస్కులర్ డిసీజ్. అలాగే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే కాళ్ళకు కానీ చేతులకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అలాగే గుండె రక్తనాళాల్లో కనుక ఈ ఎండోథీలియం కనుక దెబ్బతింటే కనుక తద్వారా గుండె లోపల ఈ కొవ్వు పదార్థం పేరుకుపోయి అథెరోస్క్లెరోసిస్ అనే వ్యాధి ప్రక్రియ వేగవంతం అవుతుంది. దానివల్ల వీరికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక శాస్త్రీయంగా ఏం చెప్పబడింది అంటే పొగాకు ఏ రూపాన వాడినా కూడా పొగాకు వాడిన వారిలో గుండెపోటు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఈ మధ్యన మేము శాస్త్రీయంగా చేసిన స్టడీ ప్రకారం గత 2 సంవత్సరాల్లో 140 మంది వ్యాధిగ్రస్తులను, హార్ట్ అటాక్ వచ్చిన 40 ఏళ్ల లోపు వారిని చూసాం. 40 years లోపు 140 పేషెంట్స్. దాంట్లో 40 నుంచి 45% కంటే ఎక్కువ మంది పొగాకు వాడేవారే. దాదాపు ఒక 2-3 చనిపోయే స్టిట్లో మా దగ్గరికి తీసుకురాబడిన వాళ్ళు, బ్రాడ్ డెత్ టు ద క్లినిక్, అంటే కార్డియక్ అరెస్ట్ జరిగింది వారికి ఆల్రెడీ బయట ఎక్కడనో. ఎందుకు వీరందరూ కూడా 20-25 లోపు వారే. ఇదంతా కూడా పొగాకు వాడకం వల్లే. రెండవది ఏంటంటే ఊపిరితిత్తుల వ్యాధి. ఊపిరితిత్తులలో వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వీరికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, లంగ్ ప్రాబ్లమ్స్. అలాగే గర్భిణీ స్త్రీల్లో ఇంట్లో గనక వారి భర్త కానీ, తండ్రి కానీ, ఇతరులు ఎవరైనా కూడా ఆ ఇంట్లో కనుక పొగాకు వాడకం, ముఖ్యంగా స్మోకింగ్ కానీ అది వాడటం వలన ఆ గర్భిణీ వాళ్ళకి స్టిల్ బర్త్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పుట్టే
పిల్లల్లో వాళ్ళకు ఊపిరితిత్తుల వ్యాధి, అలాగే పిల్లలు కూడా సరిగ్గా డెవలప్ కాకుండా సడన్ అంటే గర్భిణీ స్త్రీలలో స్టిల్ బర్త్సే కాక సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్, పుట్టిన తక్షణమే కొన్ని రోజుల్లోపు అకస్మాత్తుగా ఈ పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని అంటాం. అలాగే పొగాకు ముఖ్యంగా ఈ స్మోక్లో, పొగాకు టొబాకో స్మోక్లో 250 కెమికల్స్ ఉంటాయి, రసాయనాలు. ముఖ్యంగా ఇప్పుడు పొగాకు వాడకంలో స్మోక్ లో మెయిన్ గా నికోటిన్ అనే పదార్థం దీన్ని ఉత్తేజపరుస్తుంది. కానీ ఆ ఉత్తేజపరిచిన తర్వాత దాని ఎఫెక్ట్ పోయిన తర్వాత దాని మీద డిపెండెన్స్ డెవలప్ అవుతుంది. దీన్ని నికోటిన్ డిపెండెన్స్ అంటాం. ఇదే కాక ఈ 250 కెమికల్స్ లో అసిటాల్డిహైడ్, సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడా యాక్రోల్, ఇవన్నీ చాలా డేంజరస్ కెమికల్స్. దీంట్లో 50 కార్సినోజెనిక్ కెమికల్స్, అంటే క్యాన్సర్ సంబంధించినవి. రకరకాల క్యాన్సర్స్, మౌత్ క్యాన్సర్, లిప్ క్యాన్సర్, కార్సినోమ్ ఆఫ్ ది లారింగ్స్, కార్సినోమ్ ఆఫ్ ది ఇస్ఫేగస్, కార్సినోమ్ ఆఫ్ ది స్టమక్, అలాగే రకరకాల కార్సినోమ్ ఆఫ్ ది లంగ్ క్యాన్సర్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 50 క్యాన్సర్స్ వల్ల, రక్తం క్యాన్సర్, ల్యూకీమియాస్ ఇవన్నీ కూడా ఈ పొగాకు వాడకం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వ్యాధులన్నింటినీ మనం అరికట్టాలి అంటే పొగాకు వాడకం నిరోధించడం చాలా ముఖ్యం. శ్రీనివాస్ గారు, ఎప్పటి నుంచో పొగాకు అలవాటు పడి ఇప్పుడు ఆ పొగాకు అలవాటు నుండి బయటపడిన వాళ్లకు ఈ దుష్పరిణామాల నుండి బయటపడే అవకాశం ఉంటుందా? చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు గుండెపోటు రాగానే మీరు మరి పొగాకు వాడుతున్నారని, నేను వారం క్రితం ఆపానని, లేకపోతే 10 రోజుల క్రితం ఆపాను, అయినా కూడా నాకు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందని అంటారు. అయితే దురదృష్టవశాత్తు అందరికీ తెలియని విషయాలు ఏంటంటే, ఒకసారి పొగాకు వాడిన తర్వాత 5-10 నిమిషాల్లోనే శరీరం మీద దుష్ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. రక్తపీడనంలో మార్పులు వస్తాయి, గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల క్షణాల్లో దుష్ప్రభావాలు మొదలవుతాయి. వాటి నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. ఉదాహరణకు ఒకసారి పొగాకు మానిన తర్వాత గుండెపోటు సాధారణ ప్రజానీకానికి ఉన్న వాళ్ళను రిస్క్కు రావాలి అంటే దాదాపు 5 నుంచి 8 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంటుంది. యావరేజ్గా ఇది ఒక 5 years ఉంటుంది దాని ఎఫెక్ట్. ఇప్పుడు మానేసినా కూడా 5 years వరకు దాని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కనుక మానేయడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు ఎలా అనేది ముఖ్యం కాదు. ఒకసారి వాడకం, ఒక సిగరెట్ వాడినా కూడా వారికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే శ్రీనివాస్ గారు, మరి ఈ మన దేశంలో ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం అనేది ఏ దశలో ఉంది, ఏ విధంగా అమలు జరుగుతుంది? అయితే మన దేశంలో ఇదివరకు చెప్పినట్టు ఈ పొగాకు వాడకం అనేది దాదాపు ప్రతి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సిఓటిపి యాక్ట్, సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్, దీంట్లో చాలా క్లాజెస్ ఉన్నాయి. ఉదాహరణకు బహిరంగ ప్రదేశాల్లో నేను చెప్పినట్టు ఎలా అమలుపరుస్తున్నారు, నిర్ణీత హెచ్చరికలు, అంటే ఒక టొబాకో ప్యాకెట్ అంటే సిగరెట్ ప్యాకెట్ కానీ గుట్కా ప్యాకెట్ కానీ అది ఎలా సేల్ చేయాలి చెప్పాను కదా. 18 ఏళ్ల లోపు వారికి సేల్ చేయొద్దు. ఇది కూడా ఈ నా ఉద్దేశం ప్రకారము ఇది కరెక్ట్ కాదు ఈ క్లాజ్. ఎందుకంటే 18 ఏళ్ల లోపే వాళ్ళు కాదు, ఎవరి దిస్ ఈస్ ద ఓన్లీ లీగల్ ప్రోడక్ట్ విచ్ ఈస్ పాయిజనస్ టు ఎవ్రీవన్స్ హెల్త్. గవర్నమెంట్ దీన్ని సేల్కు ప్రతిపాదించింది, ఉత్పత్తి చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ ఈ ఉత్పత్తి వలన, ఈ పొగాకు ప్రోడక్ట్ వలన ప్రతి వారిలో ఈ అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి అసలు టొబాకో ప్రొడక్షనే బ్యాన్ చేయాలి, టొబాకో యూజే బ్యాన్ చేయాలి. మరి దీనికి ప్రత్యామ్నాయంగా మరి ఆ టొబాకో ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసే వాళ్ళకి కానీ లేకపోతే ప్రొడ్యూస్ చేసే అగ్రికల్చర్స్ కానీ ఏం చేయాలి? ఇవాళ ఒక మంత్రి గారు అడిగారు మరి వారి జీవనాధారం అని. జీవనాధారం మనం వారికి వేరే క్రాప్ ప్రొడ్యూస్ చేయడానికి వారికి సూచనలు ఇవ్వాలి. అది ఇది ఎలా జరుగుతుంది? మీరు, మేము అందరూ కలిసి ప్రజలకు ఈ పొగాకు వలన కలిగే అనర్థాలను నచ్చజెప్పి ఇలా జరుగుతుందని చెప్తే కనుక వారికి వారి అగ్రికల్చర్ ల్యాండ్లో ఈ ప్రొడ్యూస్ అనేది వేరే విధంగా, వేరే క్రాప్ కనుక ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చి దానికి తగ్గట్టు కనుక ప్రభుత్వం కనుక సహాయం చేసినట్టయితే తప్పకుండా ఈ పొగాకు వాడకం అనేది మన దేశంలో తగ్గించవచ్చు. ఈ సిఓటిపి యాక్ట్ కరెక్ట్గా అమలు పరిస్థితి జరగవచ్చు. అలాగే FCTC అనేది మన సూచనలు పాటించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా WHO సూచనలు కూడా అమలు పరిచేటట్టు చూడొచ్చు. పొగాకు నిషేధానికి ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే వివరాలు చూసే ముందు మరో చిన్న విరామం తీసుకుందాం. పని అయిపోయిందా? మనుషుల మధ్య తేడాలెందుకు? చక్రా గోల్డ్, కళ్ళు మాత్రమే తెరవ.
మమతల గురుతుల తాజా తాజా కథనం మధురం. మినిట్ మేడ్ నింబు ఫ్రెష్. దీనిలో యాడెడ్ ప్రిజర్వేటివ్ లేదు, యాడెడ్ కలరు లేదు. ఉన్న వల్ల మేలైన నిమ్మపళ్ల రసం, తీపి పులుపు కలబోసిన జ్ఞాపకాల మాధుర్యం. కొత్త హార్పిక్ పవర్ ప్లస్. దీని అడ్వాన్స్డ్ ఫార్ములా ఇస్తుంది మామూలు క్లీనర్ల కంటే 5 రెట్లు మెరుగైన పరిశుభ్రత. అన్ని క్రిములను హతమారుస్తుంది. అరే వా, మరి వెళ్దామా? నా ఆయుధాన్ని తీసుకునివ్వండి. పరిశుభ్రమైన టాయిలెట్ అందరి హక్కు. కొత్త హార్పిక్. నా థమ్స్అప్ కోసం చాలా చేశాను, మరి మీరేం చేస్తారు? సమర్పిస్తున్నారు కొత్త బూస్ట్ గ్లూకోజ్ పౌడర్. గ్లూకోజ్ ఇస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ. శరీరం ఇంకా మెదడు రీఛార్జ్ చేసుకోవడానికి. తీయనైన పుల్లనైన గుర్తులంతో మధురం. మమతల గురుతుల తాజా తాజా కథనం మధురం. మినిట్ మేడ్ నింబు ఫ్రెష్. దీనిలో యాడెడ్ ప్రిజర్వేటివ్ లేదు, యాడెడ్ కలరు లేదు. ఉన్న వల్ల మేలైన నిమ్మపళ్ల రసం, తీపి పులుపు కలబోసిన జ్ఞాపకాల మాధుర్యం. సాగాలి ఆనందాలని అన్వేషిస్తూ, కాసేపు తాజాదనాన్ని ఆస్వాదిస్తూ, అనుక్షణం హాయిగా పరుగులు తీస్తూ, మనసుని అనుసరిస్తూ, సాగాలి ఆనందాలని అన్వేషిస్తూ, కాసేపు లిమ్కా 2 క్షణాల తాజాదనం. ఇంట్లో దోమలు కనుక ఉంటే నార్మల్ మోడ్, ఇంకా చాలా 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 ఎక్కువ దోమలు కనుక ఉంటే యాక్టివ్ మోడ్. దోమలు కనుక చాలా ఎక్కువగా ఉంటే గుడ్ నైట్ యాక్టివ్ ప్లస్ ని పుష్ చేయండి, హాయిగా ఉండండి. ఇప్పుడు గుడ్ నైట్ అడ్వాన్స్డ్ యాక్టివ్ ప్లస్ యొక్క కాంబీ ప్యాక్ పై 50 రూపాయల తగ్గింపు. నా థమ్స్అప్ కోసం చాలా చేశాను, మరి మీరేం చేస్తారు? తిరిగి స్వాగతం. శ్రీనివాస్ గారు, చాలా చోట్ల యువత అంటూ ఉంటారు, అంటే చాలా బాధలో ఉన్నప్పుడు ఈ సిగరెట్ తీసుకోవటం లేకపోతే పొగాకు తీసుకోవటం వలన ఉపశమనం కలుగుతుంది అని. దీనివల్లే అట్రాక్ట్ అవుతూ ఉంటారు మిగతా వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు కూడా. ఇది నిజమా? అసలు వాళ్ళకి ఏ విధంగా తెలియజెప్పాలి? సాధారణంగా పొగాకులో ముఖ్యంగా స్మోకింగ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న కెమికల్ నికోటిన్ వలన మెదడును ఉత్తేజపరుస్తుంది. ఇప్పటికీ అది క్షణికమే. ఉత్తేజపరిచిన తర్వాత కొద్ది సమయం అయిన తర్వాత దాని ప్రభావం పోయిన తర్వాత మరలా దాన్ని తీసుకోవాలనే ఆతృత ఉంటుంది. దాన్ని క్రేవింగ్ అంటారు. దట్ ఈజ్ అగైన్ మళ్ళీ టొబాకో ఇచ్చే స్మోక్ చేయడం. సో ఇలా ఒక సిగరెట్ తర్వాత ఇంకొక సిగరెట్ చేసి వాళ్ళు చైన్ స్మోకర్గా మారింది. దీన్ని టొబాకో డిపెండెన్స్ అంటాం. బోత్ ఫిజికల్ డిపెండెన్స్ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్ డిపెండెన్స్. అంటే ఇక ఒక పొగ తాగకపోతే వారు ఉండలేరు. సాధారణంగా ఇది అనేది ఎలా మొదలవుతుంది? దురదృష్టవశాత్తు మన దేశంలో ద మీన్ ఏజ్ ఆఫ్ టొబాకో యూసేజ్ స్టార్టింగ్ ఈ 17.8 years. అంటే 17 ఏళ్ల మధ్యలోనే ఈ పొగాకు వాడకం అనేది మొదలవుతుంది. కొద్దిమంది 10 ఏళ్లలోపే ఈ దీనికి వాడే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే పీర్ ప్రెషర్. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్నపిల్లలు వాడుతుంటారు. సో ఇదంతా ఎందుకు? వారికి పొగాకు వల్ల అనర్థాలు జరుగుతాయని సాధారణంగా మేము చూస్తుంటాం పేషెంట్స్ దగ్గర. వారికి తెలియదు. సో తెలియజెప్పే అవకాశం మనం అందరం కల్పించాలి. వారికి తెలియజెప్పాలి ప్రతి విషయాన్ని. ప్రభుత్వం అయినా, వైద్యులైనా, వైద్య సిబ్బంది అయినా కూడా ప్రతివారు దీనికి ముఖ్యంగా ఒక సూచన ఏంటంటే, మన పాఠ్యాంశాల్లో పొగాకు వలన కలిగే అనర్థాలను వివరించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా హై స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కు ఇది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ పొగాకు వాడకం వల్ల ఆరోగ్యానికి హానికరం అనే సూచన, పొగాకు వలన కలిగే అనర్థాలను, పొగాకు బారి నుండి ఎలా మనం కాపాడుకోవచ్చు అనే దాని మీద ప్రభుత్వము ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని దీన్ని ఒక చిన్న పాఠ్యాంశంగా గనక ఇంట్రడ్యూస్ చేస్తే దీనికి పెద్ద ఖర్చు కాదు, ఇది చాలా ముఖ్యం. ఓకే శ్రీనివాస్ గారు, ఇంతకు ముందు మనం సెకండ్ హ్యాండ్ స్మోక్ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంటి? దానివల్ల అనర్థాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. ఇదివరకు సెకండ్ హ్యాండ్ స్మోక్ అనే దాని బదులు ఇవాళ థర్డ్ హ్యాండ్ స్మోక్ అనేది వచ్చింది. అంటే ఒక ప్రదేశంలో, ముఖ్యంగా ఒక ఆఫీస్లో కానీ, ఒక రూమ్లో కానీ
ఎవరైనా కూడా ప్రదేశంలో పొగాకు వాడితే కనుక, స్మోక్ కనుక చేస్తే దాంట్లో ఉన్న పార్టికల్స్ అక్కడ ఉన్న గదిలో ఉన్న ఈ టేబుల్స్ కానీ, అలాగే కర్టన్స్ కానీ, వాల్స్ గోడలకు కానీ ప్రతి పదార్థానికి అది అతుక్కునే అవకాశం ఉంటుంది ఈ పార్టికల్స్. దీనివలన భవిష్యత్తులో ఆ తర్వాత గదిలోకి కానీ ఆ ప్రదేశంలోకి ఎవరు ప్రవేశించినా కూడా దుష్ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటారు. దానివల్ల మీకు అర్థమవుతుంది, ప్రపంచంలో ఒకసారి పొగాకు వలన కలిగే పార్టికల్స్ కానీ అవి ఎక్కడ ఉన్నా కూడా కొన్ని నెలల తరబడి ఉండడం మూలాన అది ఎవరిని ఆ బారి నుంచి కాపాడటానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం అందరం కూడా మనం చేయని ఈ పనికి వేరే వాళ్ళు చేసిన, అంటే మిగతా వారు పొగ వాడితే కనుక దానివల్ల మనం శిక్ష అనుభవిస్తున్నాం. కనుక ఈ దిశగా ఈ థర్డ్ హ్యాండ్ స్మోక్, సెకండ్ హ్యాండ్ స్మోక్ అరికట్టడానికి ఈ అవగాహన పెంచడం అనేది చాలా ముఖ్యం. శ్రీనివాస్ గారు, చివరిగా ప్రభుత్వం ఈ పొగాకు వాడకాన్ని నిషేధించాలని, లేకపోతే ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించడానికి ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిధంగా పొగాకు తీసుకునే వాళ్లకు మీరు ఎటువంటి హెచ్చరికలు చేస్తారు? ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందేం లేదండి. ఉన్న నిర్ణయాన్నే సరిగ్గా అమలు పరిస్తే కనుక అది చాలా ముఖ్యం. రెండవది ఏంటంటే ఈ సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్, అంటే పొగాకు ఉత్పత్తులు, పొగాకు ఇతర ఉత్పత్తులు, వాటి వ్యాపారము, వాటి మీద నిర్ణీత హెచ్చరికలు, అవి ఎలా నిషేధించాలి, దాన్ని ఎలా అమలుపరచాలి అనే దాని మీద ఈ సిఓటిపి యాక్ట్ 2003 నుంచి ఉంది. ఆ యాక్ట్లో నిర్ణీత హెచ్చరికలు ఎలా ఉండాలి, పొగాకు బహిరంగ ప్రదేశాల్లో వాడకాన్ని నిషేధించాలి, అలాగే పొగాకు ఉత్పత్తి ఎలా చేయాలి, ఫిల్మ్స్లో ముఖ్యంగా సినిమాల్లో మీరు చెప్పినట్టు యువత ఫిల్మ్స్ మీద సినీ యాక్టర్స్ కానీ లేకపోతే ఫిల్మ్ డైరెక్టర్స్ కానీ స్క్రిప్ట్ రైటర్స్ కానీ వారు గనక ఈ పొగాకు వాడకాన్ని మూవీస్లో కనుక చూపించకపోయినట్టయితే ఈ యువత దాని బారిన పడే అవకాశం ఉండదు. ఉదాహరణ కొంతమంది యాక్టర్స్ చూస్తాం రకరకాల విధంగా స్మోక్ చేయడం, అలాగే దానివల్ల ఎంతో మంది వారే కాక యువత కూడా, ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గాని మిగతా వారు కనుక చెప్తే ఎవరు వినే స్థితిలో ఉండరు. కానీ ఒక సినీ యాక్టర్ కానీ అది హీరో వర్షిప్ అంటాం సైకలాజికల్ గా, దాని మీద ఒక పెద్ద లీడర్ కానీ చెప్తే దాని వలన చాలా మంది దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పొగాకు వారు గనక వాడకపోతే సమాజంలో మిగతా వారు కూడా దానికి వాడటానికి వారు ఇన్స్పైర్ కారు. కాబట్టి ఇది పీర్ ప్రెషర్ అంటాం. అలాగే సీనియర్స్, ఇప్పుడు కాలేజీలో సీనియర్స్ స్మోక్ చేస్తుంటే జూనియర్స్ ఫాలో అవుతారు. ఇదంతా కూడా చేయడానికి కనుక మీరు చెప్పినట్టు కఠిన నిర్ణయాలు అవసరం లేదు. రెండవది ఏంటంటే సిఓటిపి యాక్ట్లో ఎవరన్నా ఒక ఆఫీస్లో కానీ ఎవరన్నా ఫాలో అయితే బోర్డ్స్ ఉండాలి, కొన్ని హెచ్చరికలు ఉండాలి అని అంటాం. ఒకవేళ లేకపోతే కనుక వారి మీద శిక్షణ, అంటే పొగాకు ఎవరన్నా వాడితే వారికి 200 రూపాయలు శిక్ష వేయాలి, జరిమానా వేయాలి ఉంది. ఆ పొగాకు వాడకం వలన వచ్చే వ్యాధి కంటే ఈ జరిమానా పెద్దది కాదు. కనుక నేను చెప్పినట్టు నా ఉద్దేశంలో శిక్ష అనేది 200 రూపాయల జరిమానా కాదు. శిక్ష అనేది ఈ పొగాకు వాడకం వలన వచ్చే వ్యాధే, వారికి కాక మిగతా వారికి వచ్చే వ్యాధే, అది అతిపెద్ద శిక్ష. కనుక ఈ శిక్ష బారి నుంచి అందరినీ కాపాడటానికి ప్రభుత్వం చొరవ చూపాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. పొగాకు వాడటం వల్ల ఎటువంటి అనర్థాలు వస్తాయనేది చాలా చక్కగా వివరించారు. పొగాకు వాడితే ఎటువంటి అనర్థాలు వస్తాయి, ఎటువంటి వ్యాధులు వస్తాయి, క్యాన్సర్ కూడా పొగాకు వాడకం దారి తీస్తుందని శ్రీనివాస్ గారు చెప్పారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అయితే ఏమి తీసుకోవడం అవసరం లేదు, ఉన్న యాక్ట్నే ఖచ్చితంగా అమలు చేస్తే సత్ఫలితాలు ఇస్తాయని చెప్తున్నారు. ఇది వాటి ప్రత్యేక చర్చ. నమస్తే.